కృష్ణానది గేట్లు తీశారు కదా 72 గేట్లు, చూడు ఎలా ఉన్నాయో నీళ్లు. రేపు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ తీసుకెళ్ళమని చెప్పాలి. అబ్బా ఎంత బాగుంది బంగారం, ఈ తోట అయితే ఒక కవర్ కోసుకున్నా. అటేపు కాకరకాయలు ఉన్నాయి, ఇటేపు బంతి పూలు. అబ్బబ్బా ఎంత బాగుందో, కనీసం ఒక్క పువ్వైనా కోసుకున్నా. అయ్ బంతిపూలు లేదు, కాకరకాయ లేదు, పదా వాళ్ళు చూసారంటే కొడతారు వాళ్ళు. వ్యూ పాయింట్ సూపర్ ఉంది కదా, ప్రశాంతంగా ఉంది. ఇక్కడే ఒక ఇల్లు కట్టుకుని ఉందామా? మన ఇంటి దగ్గర అయితే సౌండ్ పొల్యూషన్, చెవులు మన దిబ్బెళ్ళెక్కిపోతున్నాయి. ఇంటి దగ్గర ఉన్నట్టు ఇక్కడ సెల్ సిగ్నల్స్ ఉండవు, కట్టమంటే కడతా ఇల్లు. కొండ ప్రాంతంలో సెల్ సిగ్నల్ ఉండదా? ఉండవు. వద్దులే, మన ఇంటి దగ్గరే ఉందాంలే పద. ఫోన్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మరి అంతేగా, ఈ వాతావరణం ఎందుకు, మనకు సెల్లే కావాలి. మన ఇంటి దగ్గరే ఉందాంలే పద. వామ ఏంది ఇన్ని మెట్లు ఉన్నాయి? అబ్బో నేను చెప్పుకోకూడదు, నా వల్ల అవునా? కాదు. ఎత్తుకుని నడమంటే వెళ్ళిపోతాడేంది? ఏంది అక్కడే కూర్చున్నావు, రా తొందరగా. వర్షం వచ్చేట్టుంది, రా తొందరగా. ప్రసాదం భలే ఉంది. శుభ్రంగా తిన్నది ఇప్పుడు పడుకుంటుంది, ఒక గంట కానీ లేవదు.